వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘోర రోడ్డు ప్రమాదం, 7 స్పాట్ డెడ్. ధరణి పేరిట భూములు కొల్లగొట్టారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీతో సమస్యలు వాస్తవమే, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. పార్టీతో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా తానెప్పుడూ గీత దాటలేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్గత విభేదాలపై మాట్లాడవలసింది మీడియాతో కాదని పార్టీతోనేనని ఆయన చెప్పారు. తాను 17 ఏళ్లుగా కాంగ్రెస్లోనే ఉన్నారని, తన సమస్యలన్నిటికీ పార్టీ వేదికల్లోనే పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నట్లు థరూర్ తిరువనంతపురంలో మీడియాతో అన్నారు. ఎన్నికల వ్యూహాలపై నిర్వహించిన కీలక సమావేశానికి థరూర్ హాజరు కాకపోవడంతో ఆయన సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్నారని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో సాహిత్య ఉత్సవానికి హాజరు కావాల్సి ఉన్నందునే తాను పార్టీ సమావేశానికి రాలేదని, పార్టీతో విభేదాలు లేవని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కొచ్చిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మీకు అవమానం జరిగిందా అన్న ప్రశ్నకు నో కామెంట్ అని థరూర్ బదులిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో తన అభిప్రాయాలపై చింతించాల్సిన పని లేదని, వాటిని వెనక్కి తీసుకోవడం లేదని శశి థరూర్ స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు సర్కారు భూములను కాజేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ విషయం తేలిందన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక శనివారం మంత్రి పొంగులేటి చేతికి అందింది. కాగా ప్రాథమిక నివేదికలో అవినీతి, అక్రమాలు అనేకం జరిగినట్లు తేలిందని, ఈ నివేదికను పరిశీలించిన తర్వాత 31 జిల్లాల్లో ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. భూములు స్వాహా చేసిన వారి భాగోతం బయట పెడతామన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లోని సాంకేతిక లోపాల వల్లనే రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఇటీవల జనగామలో వెలుగులోకి వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ కుంభకోణంపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో సచివాలయంలో శనివారం మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి పోర్టల్ ద్వారా లోపభూయిష్టంగా ఉన్న ధరణి లోపాలను గుర్తించి సరిచేస్తున్నామన్నారు. గుజరాత్లోని బనాస్కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఆమీర్గఢ్ తాలూకా ఇక్బాల్గఢ్ సమీపంలోని పాలన్పూర్ అబు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పాలన్పూర్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద సమయంలో ఇన్నోవా కారులో 9 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా రాజస్థాన్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమానియల్ స్కూల్ యాజమాన్యం, కరస్పాండెంట్ మరియు ఉపాధ్యాయులు పిల్లలు భారతదేశం కోసం పోరాడిన వీరుల వేషాలంకరణలో స్కూల్ దగ్గర నుంచి కళ్యాణదుర్గం టీ సర్కిల్ వరకు ర్యాలీ చేస్తూ వీరులకు జైజేలు పలుకుతూ హంగామా చేశారు. మరియు సోల్జర్ మురళీ నాయక్ను గుర్తు చేసుకుంటూ నృత్యాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. डॉक्टर बी.आर. अंबेडकर गारी की बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, भारत माता की, भारत माता की जय जवान, जय जवान. మాసాయిపేటలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జ్ఞానజ్యోతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ విఘ్నేశ్వర్, పాఠశాలల హెచ్ఎంఓలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమస్యలపై విద్యార్థులతో ప్రజాప్రతినిధులు చర్చించారు.
77వ గణతంత్ర ఉత్సవాలలో భాగంగా మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకలు మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ మైదానంలో కన్నుల పండుగగా సాగాయి. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన పెరేడ్ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు బాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, గెద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ప్రజలు హాజరై గణతంత్ర ఉత్సవాల్ని ఆసక్తిగా వీక్షించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేశారు. కోసిగిలోని మార్కెట్ యార్డులో డైరెక్టర్ల సమక్షంలో మార్కెట్ యార్డు చైర్మన్ చింతలగేని నర్సరెడ్డి జెండా ఎగురవేశారు. ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఈరన్న జెండా ఆవిష్కరణ చేశారు. వెలుగు కార్యాలయంలో బుక్ కీపర్లు, పొదుపు మహిళల సమక్షంలో ఏపీఎం సత్యమ్మ జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే కోసిగి బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం పరిమళాదేవి అధ్యక్షతన జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి, మండల కన్వీనర్ రామిరెడ్డిలు హాజరయ్యారు. అనంతరం మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుమారి అయ్యమ్మ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అలాగే ఆర్లబండ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ నాడిగేని అయ్యన్న ఈ సందర్భంగా అతిథుల మధ్య బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాణిక్యరాజు, వక్రాణి వెంకటేశ్వరు, హీరో షోరూం వీరేష్, హోళగుంద కోసిగయ్య తదితరులు పాల్గొన్నారు. మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. అయినప్పటికీ భారత జెండా ఎగరాలోయ్ 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 మన భారత జెండా రక్షదనం అమరవీరుల ఐక్యపు జెండా సమరవీరుల స్వరాజ్య జెండా ఎగరాలోయ్ ఎగరాలోయ్ మన భారత జెండా. కడప జిల్లా పోరుమామిల పట్టణంలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 101 టెంకాయలు కొట్టడం ద్వారా తమ అచంచలమైన భక్తిని, హిందూ ధర్మం పట్ల గాఢమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ లేదని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ సిట్ దర్యాప్తులో స్పష్టంగా తేలిందని వారన్నారు. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూకి కల్తీ నెయ్యి జంతువుల కొవ్వు వాడినట్లు చేసిన దుష్ప్రచారాలన్నీ పూర్తిగా అసత్యమని, దేవుడి పవిత్ర ప్రసాదాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడవద్దని, భక్తుల విశ్వాసం ఎప్పటికీ అజేయమన్నారు. మనకి ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి. వయసు వచ్చే కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో భారత స్వాతంత్ర గణతంత్ర 77వ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల ముందు మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాటుపడాలని, భారత రాజ్యాంగం ద్వారా పరిపాలన సాగిస్తున్న భారత పౌరుడిగా మన వంతు కృషిగా దేశాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. అనేక మంది త్యాగమూర్తుల త్యాగాల ఫలితం ద్వారా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించినట్లు వారు గుర్తు చేశారు.
అంటే జస్ట్ కర్నూలు జిల్లా గూడూరు మండలం పొండకల్లు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కుమార్తె కిడ్నాప్కు గురై రోజులు గడుస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ బాధితులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ బాధితులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. ఈ కేసులో గూడూరు ఎస్ఐ కోడుమూరు సిఐలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మేము పనికి పోయినాం, పొలం పని చేసుకుంటాం. మేము వ్యవసాయం పని చేస్తాము. మేము పొలం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్తే మా కూతురు లేదు. అందరినీ విచారించుకున్నాం, బంధువులని అంతా విచారించుకున్న తర్వాత పోయి మళ్ళీ వాళ్ళు చేసినారని తెలిసింది. తెలిసిన తర్వాత ఇలా బెలగలు పోయి బెలగల కాంటి నంద్యాలకు పోయిన నంద్యాల కంటారు అక్కడ వెళ్ళారు. నంద్యాల వెళ్ళి చెక్కోటికి ఏవి ఎక్కించారు. అక్కడ పోయి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఓ రోజు గడిపినారు. మళ్ళీ వచ్చిన తర్వాత మా కూతురు ఇట్లా తెలిసింది. గూడూరు స్టేషన్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన తెచ్చి ఇడిచినారు. తర్వాత మా పాప చెప్పింది. ఈ నెల 17వ తారీఖున అమ్మాయి మిస్ అయిందని చెప్పి 18వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అమ్మాయిని బోయ హరికృష్ణ మరి అతని అనుచరులు బోయ లక్ష్మణ, తిరుమలేషు, శివ, పవన్ ఈ నలుగురు కలిసి వాళ్ళకి సహకరించి వాళ్ళని కర్నూలులో విజయవాడ బస్ ఎక్కించి అన్నవరంకి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళకి పూర్తి డబ్బు అయితేనేమి వాళ్ళకి తెలియకపోయినా కానీ పూర్తి సమాచారం ఇచ్చి అక్కడ పోయి పెళ్లి చేసుకోమని చెప్పేసి చెప్పినారు. అక్కడ పోయి పెళ్లి చేసుకొని లాడ్జి తీసుకొని వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయిని చాలా మానసికంగా హింసించినారు. తర్వాత హింసించేటట్టు ఈ నలుగురు ప్రేరేపించినారు. ఇప్పుడు ఈ చర్యకి దీనికి వచ్చిన తర్వాత 21వ తారీఖు గూడూరు పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేటుగా దీన్ని ఆల్టరేషన్ చేసినారు. 21వ తారీఖు నుంచి ఈరోజు 26వ తారీఖు దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈరోజు మా హక్కుల కోసం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇంతవరకు ఈ తల్లిదండ్రులు వాళ్ళ భయంతో ఇంతవరకు ఎప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ ముఖం చూడలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు మాకు న్యాయం కావాలి, మా హక్కులను కాపాడాలని చెప్పేసి ఈరోజు రోడ్డు రేఖలు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 27న స్వామివారి వార్షిక కళ్యాణం జరగనుంది. ఈ సందర్భంగా వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయాన్ని దర్శించి వార్షిక కళ్యాణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. వేణుగోపాల స్వామి భవిష్యత్వం వశిష్ఠ గోత్రోద్వస్య సీతారామ లక్ష్మణ భారత శత్రుఘ్న సప్రవార సమేత శ్రీరామచంద్ర భవిష్యత్వం ప్రాతకాల నిత్య తిరువారాధన మంత్ర యావశక్తి సౌరోపచార స్తోత్రనామార్చన అత్యముఖేనికస్య యజమాన శివోత్ర నాగోత్రోద్వస్య అని అనితా నామదేవతే స్వతంత్రకస్య నిఖిల నామదేశ్య స్వతంత్రికస్య అక్కడ విద్యుత్ అలంకరణ అనేది జరగాలి. నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా చేసుకునేది ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసుకోవడం ఒకటి. ఎందుకంటే మనకి చాలా దూరంగా ఉంటుంది ఇదంతా కూడా. యాక్చువల్గా లోపల కూడా ఒక జర్మన్ షెడ్ వేయడానికి ఆల్రెడీ ప్రపోజల్ వెళ్ళింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది. అంటే మనకి ఈ టైంలో కంప్లీట్ అవ్వకపోవచ్చు. కాబట్టి కళ్యాణం అయిపోయిన వెంటనే మాత్రం అవి కూడా వర్క్లు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకి కళ్యాణ కట్టల దగ్గర కూడా ఇప్పుడు మనకి డార్మెటరీ ఏదైతే ఉందో అది కూడా శాంక్షన్ అయింది 2 కోట్లు. అదే మనకి ఎదురుగా 1.7 crores స్టార్ట్ అయింది. అది కూడా 1,70,00,000 శాంక్షన్ అయింది. అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి నాకు తెలిసి అది డిమాలిష్ చేస్తున్నట్టున్నారు. అది అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ ఏదైతే మనకి కోనేరు బ్యూటిఫికేషన్ లాస్ట్ టైం కూడా మనం డబ్బులు ఇచ్చాము. అది కూడా టెండర్ ప్రొసీజర్లోనే ఉంది. ఈ లోపు కోనేరు దగ్గర స్నానాలు చేసే వాళ్ళకి లాస్ట్ టైం లాగే కూడా ఆ స్ప్రింక్లర్స్ అవి అరేంజ్ చేసి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ప్యూరిఫై చేసి స్ప్రింక్లర్స్ ఇవ్వాలి. అది కూడా ఒకసారి ముందుగా ఎస్టిమేషన్ వేసి పెట్టుకోండి. అదే కాకుండా శానిటేషన్ ఎంపీడీఓస్ వాళ్ళ శానిటేషన్ గురించి
ఆ బ్లీచింగ్ పౌడర్ గురించి చేస్తారు. లాస్ట్ ఇయర్ లాగే లడ్డూ ప్రసాదం కంపల్సరీగా దగ్గర 20,000 అడుగుతున్నారు, కానీ ఈసారి 20,000 సరిపోవు. 20,000 కూడా సరిపోవండి. దగ్గర 40,000 కావాలి. ఎందుకంటే మనకి ఫుట్బాల్ ప్రతి టెంపుల్లోనే పెరిగింది. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘోర రోడ్డు ప్రమాదం, 7 స్పాట్ డెడ్. ధరణి పేరిట భూములు కొల్లగొట్టారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీతో సమస్యలు వాస్తవమే, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.